ఏపీలో పెన్షన్లలో పెద్ద ఎత్తున అలజడి తలెత్తింది. ఈ రోజు తెల్లవారుజామునే లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తామంటూ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సచివాలయానికి చేరుకుని పెన్షన్ల సొమ్ము కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్నారు. పెన్షన్లదారులకు మధ్యాహ్నం 1 గంటకు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందంటూ సచివాలయం సిబ్బంది సమాధానమిచ్చారు. కదలలేని వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తామని, నడవగలిగే వారు సచివాలయం వద్దకు వస్తే ఇస్తామంటూ సచివాలయ సిబ్బంది వెల్లడించారు. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇంటికి వచ్చేదని, ఇప్పుడు 3వ తారీఖు వచ్చిన పెన్షన్ అందలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పెద్ద అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే 1వ తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి డబ్బులు ఇచ్చేసే పరిస్థితి ఉండేది, కానీ మళ్ళీ ప్రభుత్వం మారితే మొత్తం పెన్షన్లు ఇచ్చేస్తానంటున్న వైసీపీ వాదంతో ఇది కాదు, కంపల్సరీ 3,000 కాదు 4,000 ఇస్తాం, మాది ఏదైతే ఎన్డీఏ కూటమి గెలుపొందిన వెంటనే ఇస్తామంటున్న మరో వాదన అయితే చోటు చేసుకుంది. ఏదైనప్పటికైనా ఇక్కడ పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొంది. నెల వచ్చిన వారంటీ అమ్మాయి వచ్చి ఇచ్చేదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నాకు ఒంట్లో బాగోట్లేదండి. ఆవాత వచ్చేసి నానా బాధలు పడుతున్నానండి. మీ దయ్యాన్ని మీరు అది ఇస్తారా ఎవరో మీరే చెప్పండి అని అంటున్నాను. నాకు తెలియదండి, ఇలా ఇంతవరకు మాట్లాడానండి. మామూలుగానండి మా మందులే తెచ్చుకుంటాను కండి, నెల తెచ్చుకుంటాను అన్నింటినండి. మరి అంటే ఇప్పుడు సచివాలయంలో ఇంకా సొమ్ము రాలేదు, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. అంటే నీకు ఎటువంటి ఇబ్బంది కలిగిందంటారు? మీకు ఇబ్బంది ఏముందండి, ఇచ్చేదాకా ఇంకా అలాగే అప్ చేసుకుని తెచ్చుకుంటామండి. ఇచ్చాక తీసుకుంటాం. వాళ్ళకి బాగానే ఇస్తున్నారండి, కాకపోతే ఇప్పుడు కొంచెం వెనక ముందు అంటే ఇప్పుడు ఇంతవరకు సచివాలయం 3వ తారీఖు రమ్మంటారు, ఇక్కడైతే ఇంకా డబ్బులు చేరలేదంట. అంటే ఎటువంటి ఇబ్బంది తలెత్తుంది? ఇబ్బంది ఏమీ లేదు. షుగర్ పిల్లలకి మాత్రం వేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అండి. బాగా కావాల్సిన మెడిసిన్ కొనుక్కునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది. నెలకి ఒకసారి కొనుక్కుంటారు. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. నెలకి పాపం 1వ తారీఖు 5 గంటలుగా తెచ్చిచ్చేసేవాళ్ళు. ఈసారి ఏమన్నా ఆగుతాయని ఏమన్నా అపోహ ఉందా? లేదు, ఇబ్బంది కాదు. నడిచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, రాని వాళ్ళకి ఇబ్బంది అండి. వచ్చేసే వాళ్ళకి ఇబ్బంది లేదండి, రాని వాళ్ళకి ఇబ్బంది. అది మాత్రం గమనించాలి గవర్నమెంట్. దానివల్ల ఒకసారి కొనుక్కునే వాళ్ళు ఉంటారండి. దాని మీద వారికి కొంచెం టెన్షన్. నడిచి వచ్చేవాడు పర్లేదు, రేపు తెచ్చుకుంటామండి. 3 రోజులు 2 రోజులు ఆటోల మీద వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి జనం. అదండి. ఏదైనప్పటికైనా ప్రతి నెల మందుల కోసం అని ఏదో జగన్ ప్రభుత్వం ఇస్తుంది, ఉదయాన్నే కూడా వాలంటరీ తెచ్చివ్వడంతో ఆ మందులకి లేకపోతే ఏదో మా ఖర్చులకి వెళ్ళిపోయేది. కానీ ఈ రోజు 3వ తారీఖైనా అందకపోవడం, అలాగే కూడా సచివాలయానికి ఇంకా డబ్బు చేరుకోలేదు, మళ్ళీ వచ్చి తిరిగి వెనక్కి తిరగవలసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. కానీ ఏదైనప్పటికైనా కూడా పెన్షన్లు ఇస్తారు మానరని ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ, కానీ ఏదైతే మంచం మీద లేకపోతే తిరగలేని అవాతాతలు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే ఉంది. కానీ కంపల్సరీ ఈ సచివాలయ సిబ్బంది అయినా సరే కంపల్సరీ ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. అంటే కనీసం తంబైకుండా డబ్బులు ఇవ్వడం పరిస్థితి. కాబట్టి ఏదైతే ఒక పేషెంట్లు కానీ ఒక ముసలి వాళ్ళు కానీ లెగలేని పరిస్థితుల్లో ఉంటే ఇదే సచివాలయ సిబ్బంది సేమ్ ఏదైతే గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎలాగైతే ఇంటింటికి తిరిగారో అలాగా ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అయితే చెప్పడం అయితే పెన్షన్దారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికైనా కూడా వీళ్ళు ఏదో ఇబ్బంది తలెత్తకుండా అందరూ కూడా ఇబ్బంది పడకుండా కూడా పెద్ద ఎత్తున కంపల్సరీ అందరికీ న్యాయం